వేసవి కాలంలో ఎక్కువ వాటర్ తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని సీనియర్ డాక్టర్ రఘురామ్ అన్నారు. జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు వడదెబ్బకు ముందు కనిపిస్తాయని తెలిపారు. ఎండలో ఎక్కువగా తిరిగితే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలంటున్న డాక్టర్ రఘురామ్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎండలు మరింత మండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలోనే రాష్ట్రంలో వడదెబ్బలు తగిలే అవకాశం కూడా ఎక్కువగానే వినిపిస్తూ ఉంది. అసలు వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తగిలిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనతో మాట్లాడేందుకు సీనియర్ డాక్టర్ రఘురామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వడదెబ్బ తగలకూడదు అని అంటే ఎండలో ఎక్కువ తిరగకూడదు. సో ఫస్ట్ పాయింట్. సో వీలున్నంత వరకు ఎండలో కనుక ఎక్కువ తిరిగితే కనుక ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఆ ఫ్లూయిడ్స్ కూడా ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే షుగర్ ఉన్న ఫ్లూయిడ్స్ కాకుండా సో కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ వేసుకున్న నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు. వితౌట్ షుగర్ నిమ్మకాయ అంటే షుగర్ ఉన్న డ్రింక్ కన్నా కూడా నాన్ షుగర్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం బెస్ట్. సో కార్బొనేటెడ్ కన్నా కూడా మన కొబ్బరి నీళ్ళు లేకపోతే మజ్జిగ, పల్చటి మజ్జిగ ఇట్లాంటిది వితౌట్ షుగర్ అట్లా తీసుకోవడం బెస్ట్. అప్పుడైతే కనుక వడదెబ్బ తగ్గడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. సో వడదెబ్బ అనేది ఎందుకు సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ నీరు ఆవిరైపోతుంది. సో దాన్ని మనం రీప్లేస్ చేస్తే కనుక వడదెబ్బ తగ్గడానికి ఆస్కారం తగ్గుతుంది. సో వడదెబ్బ తగులుతోంది అని అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒళ్ళు బాగా నీరసం వచ్చేయటం, తల వచ్చేయటం, లేకపోతే తలనొప్పి రావటం, ఒళ్ళంతా టైర్డ్గా అనిపించడం, లేకపోతే ఒక వాంతి వచ్చినట్లు అనిపించడం, లేకపోతే కనుక ఇంకా బాగా జ్వరం వచ్చేయటం. వడదెబ్బ వచ్చినప్పుడు జ్వరం ఎట్లా వస్తుందంటే వెరీ హై గ్రేడ్ ఫీవర్ వస్తుందండి. అది 102, 103, 104 అట్లా వచ్చేస్తుంది. సో ఇమీడియట్గా ఏం చేసేస్తారంటే యాంటీబయాటిక్లు వేసేసుకుంటారు, జ్వరం టాబ్లెట్లు వేసుకుంటారు. అట్లా కాదు. సో నీళ్ళు తాగాలి, బాగా చల్లనీళ్ళలో మునగొచ్చు, లేదు ఒక పెద్ద రగ్గును తడిపేసుకుని మీద వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా పెద్ద వయసు వాళ్ళల్లో ఇవన్నీ కూడా ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళకి తెలియకుండా కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడటం, లేకపోతే కాన్షియస్నెస్ తగ్గటం, సోయి తగ్గటం, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వడదెబ్బ సీజన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద వయసు వాళ్ళలో ఏంటంటే కరెక్ట్గా బీపీ ట్యాబ్లెట్ లేపించాలి, లేకపోతే రక్తం పోతూ ఉంటుంది ఎండాకాలంలో. సో మీరు చూస్తే కనుక చాలామందికి పెరాలసిస్, స్ట్రోక్లు ఈ ఎండాకాలంలోనే వస్తాయి. సో పెద్ద వయసు వాళ్ళు బీపీ ట్యాబ్లెట్లు కరెక్ట్గా వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నీరు బాగా తాగుతూ ఉండాలండి. సో నీరు బాగా తాగటం, సో కూల్ డ్రింకులు లేకపోతే ఫ్రూట్ జ్యూస్లు అని కాదు, ప్లెయిన్ వాటర్ బాగా తాగటం చాలా ఇంపార్టెంట్ ఈ ఎండాకాలంలో. అంటే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఒకసారి వడదెబ్బ కనుక తగిలిన మనిషి మరోసారి తగిలే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి వడదెబ్బ తగిలిన మనిషి తగిలే అవకాశం ఉంటుందా అని అంటే యూజువల్లీ ఏంటంటే బాడీ యంగ్ పీపుల్లో ఇవన్నీ కోపప్ చేసుకుంటూ ఉంటుంది. సో ఒక వయసు దాటిన వాళ్ళు ఏంటంటే లేదా చిన్నపిల్లలు వడదెబ్బకి ఎక్కువ ప్రోన్ అనమాట, ఎక్కువ ఎండలో తిరిగిన తర్వాత. సో ఇవన్నీ నేను నీకు ఇందాక ఏవైతే సిమ్టమ్స్ చెప్తున్నానో, ఈ తలనొప్పి, కొద్దిగా జ్వరం అనిపించడం, నీరసం, బాగా ఒళ్ళు ఇబ్బందిగా అనిపించడం, ఇవన్నీ రావంగానే ఇమీడియట్గా వాటర్ తీసుకోవటం, లేకపోతే ఎలక్ట్రాల్ వాటర్ అట్లా తీసుకోవటం చేయాలి. సో వేడి బాగా హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఈ సీజన్లో ఎండలో తిరిగామో అని అనిపించినప్పుడు మట్టికి ఇమీడియట్గా సెలైన్స్ పెట్టించుకోవటం, లేకపోతే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టు తడిగుడ్డ వేసుకోవటం, లేకపోతే నీళ్ళల్లో డిప్ అవ్వటం, చన్నీళ్ళల్లో, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లేదా లవణాలు కూడా చెక్ చేసుకోవాలి, సోడియం, పొటాషియం ఏమైనా తగ్గినాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక వయసుని బట్టి బీపీ చూసుకోవాలి. సో బీపీ తగ్గిపోతా, కన్ఫ్యూషన్ ఉంటా, లేకపోతే కనుక బాగా డ్రౌజీగా ఉంటున్నారంటే మటుకు ఈ మూడిట్లో ఏది కనబడినా కూడా ఈ వడదెబ్బ వచ్చిందని అనుకున్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి. ఓకే సార్. ప్రధానంగా వడదెబ్బ అనేది పెద్ద జబ్బేం కాదంటూ కూడా డాక్టర్ అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత కూడా రాకముందు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుందని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ శాతం ఎండలో తిరగకుండా ఉంటే మంచిదంటూ కూడా డాక్టర్ రఘురామ్ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ లికేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.